ఇక్కడున్న పాలన మాత్రం కాంగ్రెస్ పాలన కానే కాదు, మొత్తం టీడీపీ పాలననే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే సగం శని పోయినట్టు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ మా చేతుల్లో పెడితే కాపాడుకుంటాం. ఏదో జీతం ఉంటే ఉంది, పోతే పోయింది అనుకో, వస్తే ఉద్యోగం, లేకపోతే పోతే ప్రాణం పోతుంది. అంతకుమించి ఏమవుతుంది? టీఆర్ఎస్ ఒక నిరుద్యోగులకు చేయలేదు అంతే, మిగతా రైతులకి అందరికీ కూడా చేసిరు. ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే నేను ఆల్చుపాత మంచిగా, నేను కేసీఆర్. తెలంగాణలో ఏ ఇంచ్ అయినా ఏ మూలైనా నాదే. 2047 రైజింగ్ తెలంగాణ. 2047లో అసలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. 20 years కాంగ్రెస్ ప్రభుత్వం మేమే వస్తామని చెప్పేసి బలంగా చెప్తాం. 20 years కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుందని ఏ సభలో చెప్పలేదు. నేనే ముఖ్యమంత్రి అవుతా అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఆయన ఏ పార్టీలన్నా ఉండని, ఆయన టీడీపీని కూడా తీసుకొస్తారు, కానీ ఆయన ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అవుతా అని ఆయన ఉద్దేశం. నేను మాత్రమే ముఖ్యమంత్రిని అవుతా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాదు. నో రౌండ్ టేబుల్ మీటింగ్స్. ఎందుకు? రౌండ్ టేబులే పెట్టాలి. నేను పార్టీలోకి రావాలంటే రౌండ్ టేబులే కావాలి. అసలు ఇంట్రెస్ట్ లేదు. రేవంత్ రెడ్డి మొహం చూడడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే. వాళ్ళ దిబ్బల మీద కూర్చున్నారు మీరు. అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించినాం. చంద్రబాబు నాయుడు శిష్యుడు. అక్కడ ఆయన ఏది చెప్తే చంద్రబాబు ఐడియాలజీ చాలా బాగుంటుంది, ఆయన చెప్పిందే కదా, ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఇప్పటికీ ఆయన వేసుకున్న కండువా కలర్ ఆయన మర్చిపోయిండు. అంటే మన గురువుల్ని మనం ఫాలో అవ్వద్దా? ఇప్పుడు పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు. ఎందుకు అస్మా అంత ఈజీగా మాట్లాడేస్తా? బరాబర్ మాట్లాడతా నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటేనే నా టార్గెటే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కానే కాదు, నా టార్గెటే రేవంత్ రెడ్డి. సరే అవి బాకీ. వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే ఒక నిరుద్యోగిగా అస్మా పోరాడుతూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి. ప్రతి ఇష్యూ మీద తను మాట్లాడుతూనే వస్తుంది. ఏ పార్టీకి సంబంధం లేదు, రాజకీయాలకి సంబంధం లేదు, కానీ తను ఒక యువతగా ప్రతి యువతకి సపోర్ట్ నిలుస్తూ ఉంది. ఈరోజు మనతో పాటు అస్మా గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అస్మా. నమస్తే. చాలా విషయాల్లో మీ అంటే వయస్సుకి అంతకు మించి పోరాటం చేస్తూ ఉన్నారు. అంతకు మించి ప్రతి ఇష్యూలో కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఎక్కడా కూడా ఏమాత్రం భయపడకుండా. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ గట్ ఫీలింగ్? ఫస్ట్ అది చెప్పండి. అంటే కొన్ని అణచివేతలు మనకి ఇట్లా నేర్పిస్తాయి. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండి అన్నిటినీ సర్దుకొని పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మౌనం అనేది అణచివేతకు గురవుతుంది. ఆ మౌనాన్ని నేను ఛేదించిన అన్నట్టు. చాలా సంవత్సరాలు మౌనంలోనే ఉండిపోయినా, అజ్ఞాతంలోనే ఉండిపోయినా, కానీ మరీ ఇబ్బంది అవుతుంది. మరీ మన బతుకులు అక్కడనే ఉండిపోతున్నాయి. అసలు ఏంటి నెక్స్ట్, ఏంటి నా లైఫ్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్లో అసలు అనుకోకుండానే ఈ ప్రయాణం ఇటు మొదలైంది అన్నట్టు. అన్నీ అనుకొని జరగవు. చాలామంది అంటారు పాలిటిక్స్ కావాలని చేస్తుందని. కొంతమంది అనుకుంటారు, అస్సలు కాదు. ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. పాలిటిక్సే చేయాలనుకుంటే ఓ 20 years బ్యాకో, నేను 20 years ఉన్నప్పుడే ఏదో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిపోయి నేను చేద్దును. కానీ ఉద్యోగాల కోసం మొదలైన పోరు ఇప్పటి వరకు పోరుబాటుగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకు అంటారు? ఉద్యోగాలు వచ్చేంత వరకు. ఆ తర్వాత ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా అందులో సక్రమంగా మాకు సరిపడా వసతులు అవన్నీ లేకపోయినా అప్పుడు కూడా కొట్లాటనే ఉంటుంది. మొత్తానికి జీవితం అంటేనే ఒక కొట్లాట. అస్మా అంటేనే ద ఫైటర్. అట్లానే కాదు, కానీ కాకపోతే చాలా మంది కూడా ఉంటారు కొట్లాడేటోళ్ళు. అందులో నేను కొంచెం ముందుకు వచ్చేస్తా అన్నట్టు. అసలు నేను దేనికి, ఒకవేళ వాళ్ళు మనల్ని అణగదొక్కుతున్నారంటే మాత్రం ఆడ కొట్లాట మొదలవుతుంది ఖచ్చితంగా. నేనైతే ప్రశ్నిస్తా, అదొక్కటైతే ఉంది. అట్లనే మొదలైంది మీ జర్నీ, ఇప్పటికి అట్లానే కొనసాగుతూ ఉంది. తెలుసు చాలా పెద్ద ఎత్తున మీకు సపోర్ట్ కూడా లభిస్తూ ఉంటుంది సర్వసాధారణ ప్రజల్లో కూడా. అయితే ఇదంతా ఒకవైపు అయితే ప్రతి టాపిక్ గురించి కూడా చాలా బాగా మాట్లాడతారు. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకుంది, టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ పార్టీ పేరు మనం ఆల్రెడీ విన్నాం. మరి ఈ టీఆర్ఎస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ముందుగా కవితక్కకైతే కంగ్రాచులేషన్స్. అసలు మహిళలు ఇట్లా రావడమే గొప్ప. గెలుపు ఓటములు అవన్నీ పక్కన పెడితే అక్క మాత్రం చాలా డేర్ చేసిరు. తండ్రికి, అన్నకి, వీళ్ళందరినీ, ఒక కుటుంబాన్ని పక్కకు దొబ్బేసి స్వతహాగా తను ఒక కాళ్ళపైన నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన అయితే బాగుంది. కానీ అది అమలు కూడా చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా.
కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఒక నమ్మే పరిస్థితుల్లో నుంచి నమ్మలేము అనుకునే స్థాయి నుంచి ఎప్పుడైతే క్లీన్ చిట్ వచ్చిందో ఆ కేసు విషయంలో, ఆ తర్వాత పార్టీ ఈరోజు స్థాపించడము, దానికి టీఆర్ఎస్ అనే పేరు పెట్టడము, నిజంగా కొత్త రాజకీయమే ఇదంతా. ప్రశ్నించబోతా ఉంటారా మరి? ఖచ్చితంగా. ఇప్పుడు తననైనా ప్రశ్నిస్తాము, ఎవరినేం వదిలిపెట్టము. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఎవరికైనా అవకాశం ఉందా తెలంగాణలో అని అంటే అందరూ కేంద్ర స్థాయిలో పార్టీలు పెడదామన్న ఆలోచనే ఉంది తప్ప ప్రతి ఒక్కరికి నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము, మరి తెలంగాణ ప్రజలకి మనం తెలంగాణలో పుట్టిన పార్టీలే సేవ చేద్దామన్న ఆలోచన ఒక్కరికి లేకపోతే. మరి వచ్చిన పార్టీల సంగతి ఏంటి? ఇప్పుడు వచ్చిన పార్టీలు రెండే తెలంగాణలో, ఒకటి మల్లన్న గారి పార్టీ, ఒకటి కవితక్క పార్టీ. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నైనా కాంగ్రెస్ నైనా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇప్పటిదాకైతే. ఎందుకంటే కాంగ్రెస్ అట్లే చేస్తుంది, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అట్లే చేసింది. అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్త పార్టీని చూద్దామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బీజేపీకి ఆ స్థానం లేదు, అసలు మొత్తానికి బీజేపీ ఉందా లేదా అన్నట్టే ఉంది తెలంగాణలో. కాబట్టి ఇక్కడ కొత్త పార్టీలకి అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ వీళ్ళు ఎట్లా నిలదొక్కుంటారా అన్న తీరు మాత్రం మనం చూడాల్సిందే. మీరన్న లెక్క ప్రకారమే మనం చూస్తే ఇప్పటికి బీఆర్ఎస్ మొదటిగా టీఆర్ఎస్ కానీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. మరి మొత్తం తెలంగాణకి టీఆర్ఎస్ ఎంత పెద్ద ప్లాట్ఫామో చెప్పొచ్చు ఒక 12 ఏళ్ల క్రితం. ఆ తర్వాత కాంగ్రెస్ ఒక 2.5 ఏళ్ల క్రితం ప్రజలందరూ నమ్మారు, ఓటేసి రన్ అవుతుంది. మరి ఆ పార్టీల్ని తట్టుకొని రావడం అనేది అంత ఈజీనా? ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది. అక్కడ బీఆర్ఎస్ అయినా ఫస్ట్ బీఆర్ఎస్ చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాతనే దానికి క్రెడిబిలిటీ అనేది తగ్గింది వాస్తవానికి. దాంట్లో నాయకులు ఎక్కువైపోయారు, పదవులు తక్కువైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్రమంలో ఏమవుతుందంటే టీఆర్ఎస్ పుట్టినప్పుడు, టీఆర్ఎస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా ఒక కేసీఆర్ గారు ఒక్కరే చేశారు. ఆ ఒక్కరితోనే ఈరోజు ఇంతమంది సైన్యం ఏర్పాటైంది. ఇక్కడ కూడా ఏమైంది, ఏదైనా ఒక వ్యక్తితోనే మొదలవుతుంది. ఫస్ట్ కవితక్క ఒక్కరే ఆ జైలు గోడల మధ్య, 4 గోడల మధ్య ఏం ఆలోచించారో, నిజంగా భవిష్యత్తుకి ఏమి ఇవ్వాలనుకున్నారో, ఆ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారో తెలియదు. అక్కడ ఉన్న వ్యక్తి ఈరోజు ఇక్కడ దాకా ఒక శక్తిగా వస్తారనే ఆలోచన కూడా ఉంది నాకైతే. ఎందుకంటే ఒక మహిళగా తను ఎంత చేయాలో అంత చేస్తున్నారు వాస్తవానికి. ఈరోజు అందరినీ పక్కన పెట్టేసి ఒక పార్టీని కూడా స్థాపించుకునే స్థాయికి వాళ్ళు అంత ఆలోచించారంటే కూడా గ్రేటే అనుకోవాలి. పిలిస్తే పార్టీలోకి అందరు పిలిచేటోళ్ళే కానీ కాకపోతే ఏ పార్టీని నమ్మే పరిస్థితులు అయితే లేము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిలుపులు అయితే లేవు. కానీ ఎక్కడికైతే ఈ పార్టీలను నమ్మే పరిస్థితులు అయితే మేము లేము. ఎందుకంటే ఫస్ట్ మొదట్లో ఇట్లే ఉంటది, రామ్మ పొమ్మ మంచిగానే ఉంటది, ప్రతిదీ బాగానే ఉంటది, కొత్త ముచ్చట కాబట్టి. రాను ఏమవుతుందంటే కవితక్క మంచిగానే ఉంటుండొచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అట్లా తీసుకోలేకపోరు. ఎందుకంటే మనకంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నారు అంటే తీసుకోలేరు, చాలా మంది తీసుకోలేరు, మనల్ని తొక్కే ప్రయత్నాలు చేస్తారు. అక్కడ కూడా ఇప్పటికైనా సరే ఏ పోస్ట్ లేకపోయినా, ఏ ఒక ఎమ్మెల్యే కూడా కాకపోయినా ఇప్పుడు కూడా కవితక్కను గెలవడం కష్టమే, నిజంగా కష్టమే. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి పెట్టారు కదా, దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కటే సింగిల్ నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి. సాధ్యమా అసలు? నమ్మొచ్చా అది? ఎందుకంటే మేము ఎంత ఆశ అంటే 2 లక్షల ఉద్యోగాలు అన్న ఒక్క లైన్ని పట్టుకొని మేము ఈరోజు అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించినాం. సరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఇచ్చి వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు మీరు 4 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. 4 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తామంటే మంచిదే, కానీ ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు మాటల్లో చెప్పడం కంటే మాకు నమ్మకంగా చెప్పడం వేరు. ఆ నమ్మకాన్ని మేము కోల్పోయినాం. మీరు ఎట్లా నమ్మిస్తారు, మేము నమ్మేదాకా మీరు ఎట్లా నమ్మిస్తారు అనేది అది మీ ప్రయత్నం, నమ్మించండి. మాకు నమ్మకం కలిగితే ఖచ్చితంగా మేమైతే సపోర్ట్ చేస్తాం, అది మేము చెప్పేది. అసలు అయ్యే పనేనా 4 లక్షల ఉద్యోగాలంటే? 4 లక్షల ఉద్యోగాలంటే కష్టమే ఉన్నాయి, కానీ అసలు ఒక ఏడాది లోపే అయితే మరీ కష్టం, చెప్పలేము కూడా. అసలు ఇక్కడ ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నదానికే దిక్కు లేదు. 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత, కార్యాలయాలు కూడా ఏర్పడిన తర్వాత, అన్ని ఆఫీసులలో ఖాళీలు ఉంటే కూడా ఇక్కడ ఫిలప్ చేయడం కష్టమైంది. అట్లాంటిది 4 లక్షల ఉద్యోగాలు అంటే అది చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఉమెన్స్కి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాను పార్టీలో అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇదైతే నమ్మొచ్చు. ఎందుకంటే
మహిళల్నే వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు. మిగతా స్టార్టింగ్ పార్టీలో లేదా మహిళలకు మిగతా ప్రాధాన్యత? పార్టీలో అయితే లేదు, 100% లేదు. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీలోనే చూసుకుందాము. కాంగ్రెస్ పార్టీ మన కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డీలిమిటేషన్ని అడ్డుపెట్టి మనకి మహిళా బిల్లు రద్దు చేసినప్పుడు మీరు అసలు ఎక్కడ పోయారు మరి మహిళా మనులంతా? కాంగ్రెస్ పార్టీలో ఉండే మహిళా మనులు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి మీరేం చేస్తున్నారు? మరి బీజేపీలో డీలిమిటేషన్ ఉండే కి లింక్ పెట్టడం కరెక్టా? తప్పు అనే చెప్తున్నా, 100%. మీరు ప్రయత్నం చేయాల్సింది మా బిల్లు మాకు ఇండివిజువల్ గా పెట్టండి అని. మీరు ఒక్కరు కూడా ఆ తర్వాత కూడా ఎవరు కూడా ఫైట్ చేయలే, కనీసం మాట్లాడలేదు. ఎంతసేపటికి సామాన్యుడే మాట్లాడాలి మాకు రిజర్వేషన్ కావాలి అని. కొంతమంది మహిళలకు ఇప్పటికీ అవగాహన లేక మాట్లాడట్లేదు, కానీ అదెంత నష్టం జరుగుతుందో మాకు తెలుసు. అందని ద్రాక్ష పుల్లన అనుకొని సైలెంట్ గా సర్దుకొని ఉంటున్నాం తప్ప డిలిమిటేషన్ తో ఎందుకు ముడిపెట్టిర్రు మాకు దానికి ఫస్ట్ ఆన్సర్ కావాలి. దానికి మహిళా రిజర్వేషన్ కి సంబంధం ఏముంది, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇట్లా అనే క్వశ్చనే రావట్లేదు ఎవరికి అసలు అక్కడ. ఈ డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం విషయానికి వస్తే మన సౌత్ స్టేట్స్ ఆల్మోస్ట్ చాలా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ తెలుపుతా లేరు దీనికి లింక్ పెట్టడం వల్ల. అయితే మరో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో మాత్రం దీని గురించి మళ్ళీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరి దీని గురించి క్వశ్చన్ చేయబోతా ఉన్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళకి ఎందుకు? అక్కడంటే వాళ్ళకు ఒక ఆలోచన తీరు ఏముందంటే, అక్కడ ఒకవేళ ఇది అమలు అయితే మా వైఫ్కి అంటే నారా బ్రాహ్మణి గారికి, వాళ్ళకి చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి, వీళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయని వాళ్ళు ఆ తీరుగా ఆలోచిస్తున్నారు. కానీ మనోళ్ళు ఎట్లా అంటే మనకు రిజర్వేషన్లు అన్నీ ఇవన్నీ సర్వేలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడికక్కడ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత దేనికి ముడిపెట్టకుండా మహిళా బిల్లు అనేది సపరేట్గా పెట్టాలని మన తెలంగాణ వాదం. ఇప్పటికి మేమైనా అదే చెప్తున్నాం, మహిళా బిల్లు సపరేట్గానే పెట్టాలి. సపరేట్గా పెడితేనే సామాన్య మహిళలకు కూడా అవకాశాలు వస్తాయి. లేకపోతే అదే ఎంపీ భార్యలకి, అదే ఎమ్మెల్యే భార్యలకి, వీళ్ళకే వాళ్ళ కొడుకులకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళకే వస్తాయి తప్ప మాలాంటి సామాన్యులకి ఎక్కడ అవకాశాలు వస్తాయి చెప్పండి? ఇటు ఉద్యోగాలు రాక, ఇటు అవకాశాలు లేక, రాజకీయంలో అవకాశాలు లేక మాలాంటి సామాన్యుల వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతోంది. ప్రజా పరిపాలన అని చెప్తా కాంగ్రెస్ పాలన కొనసాగట్లే ఇక్కడ. అదేంటి తప్పు దేంట్లో అయినా సరే కాంగ్రెస్ పాలన లేదు. అసలు తెలంగాణ అన్న పదమే ఉంది తప్ప ఇక్కడ పాలన మొత్తం ఆంధ్రాదే ఉంది. అదేదో రూపం. ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసా? అవును, 100% ఖచ్చితంగా చెప్తాను నేను. అసలు మీడియా మీద కూడా ఆంధ్ర ప్రభావమే ఉంది. ఆంధ్ర మీడియా పెత్తందారులు మన మీడియా పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా మన కేవీఆర్ అన్న న్యూస్లో చూసినాము, మహా న్యూస్, ఇవన్నీ కూడా చూసినాం మనం. మీడియా పరంగా ఇట్లా జరిగింది. రాజకీయ పరంగా ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు. అక్కడ ఆయన ఏది చెప్తే చంద్రబాబు ఐడియాలజీ చాలా బాగుంటుంది, ఆయన చెప్పిందే కదా, ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఇప్పటికీ ఆయన వేసుకున్న కండువా కలర్ ఆయన మర్చిపోయిండు. అంటే మన గురువుల్ని మనం ఫాలో అవ్వద్దా? ఇప్పుడు పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఈయనకి 3 రంగుల కలరు కనిపిస్తలేదు అన్నట్టు. ఆ కాంగ్రెస్ పార్టీ కండువా కనిపిస్తలేదు ఆయనకు, అది కూడా ఎల్లో కలరే కనిపిస్తుంది. పచ్చ కామెర్లు వచ్చినాయి కాబట్టి ఆయనకి లోకమంతా పచ్చగానే. ఎందుకు అసలు అంత ఈజీగా మాట్లాడేస్తా? బరాబర్ మాట్లాడతా నేను. ఎందుకంటే ఆయన మాకు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటేనే నా టార్గెటే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గానే కాదు, నా టార్గెటే రేవంత్ రెడ్డి. ఎందుకు అసలు 100%? ఎందుకంటే అసలు ఆయన ఉద్యోగాలు ఇస్తాన్న తీరు, ఆయన మాతో కలిసి ఉన్న తీరు, ఆయన మాతో రౌండ్ టేబుల్ పెట్టిన సమావేశాలు, ఆ తీరు అంతా వేరు. కానీ ఇప్పుడున్న ఆయనకు హోదా తీరు వేరు. అసలు బారికేట్లు లేకుండా వస్తా, మీతో స్వేచ్ఛగా మాట్లాడతా అని వచ్చి మళ్ళీ అదే నిర్బంధంలో వచ్చి మమ్మల్ని అందరినీ బంధించిండు. ఆ రోజు ఆయన స్వేచ్ఛగానే వచ్చిండు, కానీ మమ్మల్ని బంధించి వచ్చిండు ఆయన. అక్కడ మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? పిల్లలు ఇప్పుడిప్పుడే పీజీ చదవడానికి వచ్చిన పిల్లలు, వాళ్ళు ఎట్లా అడుగుతారు మిమ్మల్ని? మేము పీజీలు అయిపోయి ప్రిపరేషన్ అయిపోయి మేము ఎప్పుడు ఇస్తారా నోటిఫికేషన్లను మా ఎదురు చూపుకి ఇప్పుడు పీజీ చదువుతున్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి మా పీజీ అయిపోని అన్న ఆలోచన ఉంటుంది. అట్లాంటి టైంలో దొంగలెక్క వచ్చి మాకు ఎవ్వరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయి కనీసం నిరుద్యోగులతో ఒక మీటింగ్ కూడా పెట్టకుండా నిరుద్యోగుల వల్లనే గెలిచిన అన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయిందా? మరి ఎట్లా అంటాము? దొంగ అని అంటున్నాం మేము. ఆ దొంగని నమ్మడమే మేము చేసిన తప్పు. ఆయన పాలన మొత్తం, ఇక్కడున్న పాలన మాత్రం కాంగ్రెస్ పాలన కానే కాదు, మొత్తం టీడీపీ పాలననే. ఇదే స్టేట్మెంట్ ఇస్తాను నేనైతే, ఎక్కడైనా సరే ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే మీడియా పైన వాళ్ళ దాడే, ఇక్కడ నిరుద్యోగుల పైన వాళ్ళ దాడే. ఎవరన్నా కాంగ్రెస్ కార్యకర్తలు నాకు కామెంట్ పెడతారా చూడండి, మొత్తం టీడీపీ బ్యాచే పెడతారు, ఎల్లో మీడియానే పెడతారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఉన్న నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతుంటే ఇక్కడ మీరు రిజర్వేషన్ల పేరిట, ఈ జీవోల పేరిట మీరు ఉద్యోగాలు దండుకుంటున్నారు. మీ నాయకుల వల్ల మీరు తీసుకుపోతున్నారు, మీ రేవంత్ రెడ్డి వల్ల.
ఇక్కడ ఉన్న నిరుద్యోగులు మా ఆవేదన చెప్పుకుంటుంటే కింద కామెంట్ల రూపంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎల్లో మీడియాకి ఏం పని మరి? తెలంగాణలో జరిగే సమావేశాలకు వీళ్ళకి ఏం పని మరి? పొలిటికల్ గా మరి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకవైపు 10 సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్ర సాధన మొత్తం ఏదైతే జరిగిందో ఆ తర్వాత పాలించింది మొత్తం బీఆర్ఎస్. ఇదే క్వశ్చన్స్ అప్పుడు ఎందుకు వినిపించలేదంట? ఖచ్చితంగా వచ్చినాయి. అప్పుడు నేను ఇంట్లో ఉన్నా 2018. టీపీటీ అనే వ్యవస్థని రద్దు చేశారు. ఒక తెలుగు భాష అభిమాని అయ్యుండి కేసీఆర్ గారు తెలుగు భాషాభిమానులు, తెలుగు ప్రియులు ఎక్కడ పోయినా పద్యాలు పాడతారు, తెలుగు అనర్గళంగా మాట్లాడతారు. ఇప్పుడు నన్ను అంటారు, నేను కూడా అట్లే మాట్లాడతా, ఆయన కూడా అట్లే మాట్లాడతారు. ఇట్లా తెలుగు భాష మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తే టీపీటీ అనే వ్యవస్థను రద్దు చేశారు. భాషా పండితుల వ్యవస్థని రద్దు చేశారు 2020లో. దానికోసం కూడా అప్పుడు పోరాటం జరిగింది. కానీ ఇప్పటంతా సోషల్ మీడియా అప్పుడు యాక్టివ్గా లేదు. దట్ నేను ఇంట్లో ఉన్నా. అమ్మ ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్. అక్కడ ఇక్కడ 2 sides నేను మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసి ఉద్యమాలు చేసుకొని ఇంటికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితి ఉండే అప్పుడు. ఇక అప్పుడు సాఫీగా ఇక రద్దు అనే స్టేజ్కి వచ్చేసింది. 2018లోనే మా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. నాదైతే 18 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అయితేనే ఉంది. కాకపోతే ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. ఎందుకంటే నా పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు బాగాలేక నేను చెప్పుకోలేదు. ఇప్పుడు ఏమైతుందంటే మరీ ఇంత అణిచివేస్తుంటే ఇంకెన్ని రోజులు ఇట్లుంటాము? ఏదో జీవితం ఉంటే ఉంది, పోతే పోయింది అనుకో. వస్తే ఉద్యోగం, లేకపోతే పోతే ప్రాణం పోతుంది. అంతకుమించి ఏమైతుంది? నా ప్రాణం పైన 100 మందికి ఉద్యోగాలను వస్తాయి. 100%. రీసెంట్ గా మనం TGSRTCకి సంబంధించి జేఏసీ వాళ్ళది ఒక అతను ప్రాణత్యాగం చేసుకున్నాడు, మళ్ళీ బలి తీసుకోవడం జరిగింది. అస్మా మొత్తం తెలంగాణ తెచ్చుకోవడానికి 1600 మంది బలిదానాలు చేసుకుంటే ఇప్పటికి కూడా బలిదానాలు కంటిన్యూ అవుతున్నాయి. అదే కదా, తెలంగాణ రావడం కోసం 1200 మంది నిరుద్యోగులు మొత్తం అందరు కలిసి మొత్తం వాళ్ళ పేర్లు కూడా అడ్రస్ లేకుండా 1200 మంది ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని చెప్తారు తప్ప ఆ 1200 మంది పేర్లు ఏ బుక్లైనా రాసిర్రా? ఏ తెలంగాణ చరిత్రలో అయినా రాసిర్రా? ఎక్కడ రాసిర్రు మీరు? కనీసం వాళ్ళ అడ్రస్లు కూడా లేవు. ఒక శ్రీకాంతాచారి ముందుగా ఆల్చుకున్నారు కాబట్టి ఆ అన్న పేరు మనకు తెలుసు కాబట్టి అందరు దర్జాగా చెప్పుకుంటారు. కానీ 1200 మంది పేర్లు అనర్గళంగా చెప్పండి, ఎవరన్నా చూస్తాం? ఇదే కేసీఆర్ గారు చెప్తారా? కేటీఆర్ గారు చెప్తారా? రేవంత్ రెడ్డి గారు చెప్తారా? సోనియా గాంధీ చెప్తారా? ఎవరు చెప్తారో చెప్పండి. ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి జరిగింది? ఈ బడాబాబులకే జరిగింది. ఎవరైతే ముందుంది మేము తెచ్చిన మీ వాదం అని అనుకున్నారో వాళ్ళు మాత్రమే స్థిరపడ్డారు, బంగ్లాలు కట్టుకున్నారు, ఏసీ కార్లలో తిరుగుతున్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు, వాళ్ళు కోర్టులకు తిరగాలి. ఇప్పుడు నెలకోసారి, వారానికోసారి వాళ్ళకి కోర్టుకు వెళ్ళాలి. ఆ కేసులు కొట్టేయండి అని మళ్ళీ వీళ్ళ చుట్టే తిరగాలి. తెలంగాణలో ఉద్యమకారుల మీద వచ్చిన తెలంగాణలో మీరు పీఠాలు ఎక్కి కూసున్నారు. మరి ఆ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తేసే బాధ్యత మీది కాదా? ఎవరికి చెప్తున్నారు ఆ మాట? అందరికి చెప్తున్నా, అన్ని పార్టీలకు చెప్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు, వాళ్ళకి చెప్తున్నా. ఈ 2.5 ఏళ్ళు వీళ్ళు పాలించారు, వీళ్ళకి చెప్తున్నా. మీ ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు మాత్రం ఎత్తేసుకున్నారు. మరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అసలు తెలంగాణ వాదం తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కొట్లాడిరు తెలంగాణ కోసం? ఎక్కడన్నా కొట్లాడిరా? వచ్చిన తెలంగాణని వీళ్ళు వెళ్తున్నారు. ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎవరు పోరాటాలు చేస్తే ఇచ్చింది? పోరాటాలు చేయకుండా 1200 మంది బలి కాకుండా మీరు ఇచ్చిర్రా? ఏమన్నా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మీరు ఇచ్చిర్రు. మరి బలిదేవత అని ఊకనే అనలేదు. మరి అంత మందిని బలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, ఇంకో ముచ్చట లేదు. మీరు ఇవ్వకపోయింటే యావత్ తెలంగాణ మొత్తం కూడా బలయ్యేటోళ్ళే. అప్పుడు మీకు ఓట్లు వేయడానికి ఎవరు ఉంటారు ఇక్కడ? అస్మా ఇదే పాయింట్ మాట్లాడితే 12 ఏళ్ల క్రితం ఇవన్నీ జరిగితేనే తెలంగాణ వచ్చింది. రావడానికి అంత కష్టపడ్డాం. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఏం మార్పులు వచ్చాయి తెలంగాణ? ఏం మార్పు మారలే. ఇప్పుడైనా సరే ఏదో ఒక వర్గంలో, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళదే చూసుకుందాం. ఇప్పుడు ఈ చర్చ లేదో ఆ శంకర్ గౌడ్ అన్న బతుకున్నప్పుడు చేయొచ్చు కదా. అంటే ఒక కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత అప్పుడు మీరు చర్చలు జరుపుతారు. అప్పుడు జరిగిన చర్చలేమో విఫలమైనాయంట, నిన్న జరిగిన చర్చలేమో సఫలమైనాయంట. మరి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తే 10 లక్షలు ఒక కుటుంబాన్ని నిలబెడతాయా? ఒక ఉద్యోగం అంటే ఏ ఉద్యోగం ఇస్తున్నారు? ఏ ఉద్యోగము? ఇప్పటిదాకా అందశ్రీ చనిపోతే అందశ్రీకి గోరిగట్టనికనే మీకు టైం లేదు. అలాంటిది ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? మా గోర్ల మీద మీరు బలిపీఠం ఎక్కి కూర్చుంటున్నారు. మా గోర్ల మీద, మా గోరి మీద మీరు యాత్రలు చేస్తున్నారు. మీరు మీ పార్టీ రథాలు నడుపుకుంటున్నారు. మా గోర్ల మీద, మా శవాల మీద, శవాల దిబ్బల మీద కూర్చున్నారు మీరు. మరి తెలంగాణ మొత్తం ఈ రాజకీయాల మధ్యన కొంతవరకు
తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ అమరవీరులు కానీ, తెలంగాణ కోసం ఫైట్ చేసిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కనిపించకుండా పోతా ఉన్నారు. మరి హూ ఇస్ ద మెయిన్, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ తెలంగాణ అంటే రేపటి రోజున తెలంగాణ అంటే వీళ్ళు ఏం క్రియేట్ చేసుకుంటారు అంటే, తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇంకా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇక మేమే, కేటీఆర్, ఇక మేమే అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ తెలంగాణలో నివసిస్తున్న ప్రజల కష్టము అని చెప్పేసి వీళ్ళు అనుకోవట్లే. అంటే వీళ్ళందరూ ఉంటేనే మేమని వీళ్ళు అనుకోవట్లే. ఎంతసేపటికి మేము కొట్లాడినాం, మేము చేసినామంటే ముందునేటోళ్ళు. ఇప్పుడు నేను కూడా కొట్లాడుతున్నా. ఇప్పుడు నాకు ఒక్కదానికి ఉద్యోగం ఇస్తారా? 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతున్నాం. అందరికీ నోటిఫికేషన్స్ ఇస్తారు. ఎవరికి తాహతుంటే వాళ్ళు కొట్టుకుంటారు. నా ఒక్కదాని కోసం అయితే నేను కొట్లాడట్లేదు కదా. ఎందుకు చెప్పుకుంటలేరు మీరు? మరి మొత్తం తెలంగాణ ప్రజల వల్లనే మేము ఉన్నాము అనే మాట ఎక్కడ కూడా చెప్పరు. ఎంతసేపటికి మేము బాగుపడ్డామా, మాకు పదవులు వచ్చినాయా, ఈ పార్టీల పదవి ఇవ్వకపోతే ఇంకో పార్టీల కోతా, ఇంకో పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ కోతా అని చెప్తారు తప్ప, మీరు ఒక్కటే పార్టీలో ఉండి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం కష్టపడి తీరేదో ఎవరన్నా నాయకులు ఉంటే చెప్పండి అబ్బా, చెప్పండి. ఒక్కరన్నా, ఒక్కరు లేరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేడు, అస్సలు లేడు. ముందు టీడీపీ, కాంగ్రెస్, ఆయన మారని పార్టీ లేదు. అన్ని పార్టీలకు తిరిగొచ్చి ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉంది కథ. చలస్మా, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి మనం క్లియర్గా. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అయినా అనుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, అర్థమైన వాళ్ళకి అర్థమైన విధంగా. మరి ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టారు ఆల్రెడీ. అదే ఆ ప్లేస్లో వేరే మహిళ ఉంటే ఒక పార్టీ పెట్టడం అనేది అంత సాధ్యమైన పనేనా? అది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే ఈ అసలు రాజకీయం అంటేనే నవేడేస్ డబ్బుతో కూడుకున్నదే, అదైతే వాస్తవం. అది లేకనే నాలాంటి వాళ్ళు వెనకబడిపోయారు. డబ్బున్నా డబ్బు ఒక్కటి సరిపోతుందా? అసలు డబ్బే సరిపోతుంది. డబ్బు ఒక్కటి ఉంటే చాలు, ఎంత ఉన్నా డబ్బు ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు అది లేకనే ఇప్పుడు అస్మా వెనకబడ్డది. అదే డబ్బు ఉంటే అసలు నాకు తిరుగుంటుండేనా? ఇప్పుడు అంతే, ఎవ్వరు ఇట్లా కొంచెం రివర్స్ అయినా అలా కొనే పరిస్థితుల్లో ఇప్పటి రాజకీయం ఉంది. అట్లాంటిది డబ్బే శాసిస్తుంది ఇప్పుడైతే. ఓకే అస్మా, ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు, బీఆర్ఎస్ చేసిందేమీ లేదు తెలంగాణకి, కాంగ్రెస్ పార్టీ చేస్తుందేం లేదు తెలంగాణకి అనే వాదం వస్తుంది. బీఆర్ఎస్ ఒక నిరుద్యోగులకు చేయలేదు అంతే, మిగతా రైతులకు అందరికీ కూడా చేసిరు. ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు. మొత్తం ఒక నిరుద్యోగులకు మాత్రమే అన్యాయం చేసింది కాబట్టి నిరుద్యోగుల తరపు నుంచి మేము వాయిస్ వినిపిస్తున్నాము. ఇక్కడ కాంగ్రెస్ అట్లా కాదు, అందరికి, రైతులకి, మహిళలకి, అందరికి, పెళ్లి చేసుకునేటోళ్ళకి కూడా, ఆఖరికి పుట్టిన పిల్లోడికి కూడా అన్యాయం చేస్తుంది. పుట్టిన పిల్లోడు కూడా 20 సెకండ్లో ఏడుస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూసిన తొందరలో ఏడుస్తాడు. కానీ అదంతా కాదు, బతకలేక కూడా ఏడ్చే పరిస్థితి ఇప్పుడు పుట్టిన పిల్లోడికి తెచ్చింది ఈ ప్రభుత్వం. ఓకే, మరి ఇప్పుడు ఎంటైరికల్గా మనం చూసుకున్నట్లయితే విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ప్రతి రాజకీయ పార్టీలో వాళ్ళని వీళ్ళు ఇదంతా కామన్ ఉంటాయి. మరి ఇప్పుడు కొత్తగా విమర్శలు ఎదుర్కోబోతున్నారా కవిత? లేదంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది? అండ్ ఇంకొకటి, మోర్ ఓవర్గా పార్టీ గురించి మనం మాట్లాడినట్టయితే చెప్తున్న అన్ని ప్రతిపాదనలు అక్కడి నుంచి ఏదైతే ఉన్నాయో పార్టీ తరపున, ఉద్యోగాలైనా, లేదంటే మహిళల సాధికారత అయినా, లేదంటే ఏ అంశాలైనా కానీ. అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, విద్య, వైద్యం, కార్పొరేట్ లెవెల్లో వైద్యం ఫ్రీగా అందిస్తాను తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాం, అది ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్పారు, 4 లక్షల ఉద్యోగాలు. దీని సంగతి ఏంటి మరి? వైద్యం అయితే అందే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అది కార్పొరేట్ లెవెల్లో 100% అది ఆరోగ్యశ్రీలో అందలేదా? చాలా మందికి, నిరుపేదలకైతే అదొక వరం ఆరోగ్యశ్రీ అనేది. అది స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పారు, అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ లెవెల్లో సేవలు అందితే సంతోషమే, కానీ అందే అవకాశాలు అయితే ఉంటాయి, 100% ఉంటాయి. ఎందుకంటే తలుచుకుంటే చేయొచ్చు, అదొక్క పని మాత్రం చేయొచ్చు. విద్య, వైద్యము ఏ రాజకీయ పార్టీ అయినా తలుచుకుంటే అద్భుతంగా సరిదిద్దొచ్చు. కానీ ఈ 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. నెక్స్ట్ ఎవరన్నా కొత్త పార్టీ, ఇప్పుడు మల్లన్న పార్టీ కానీ, కవితక్క పార్టీ కానీ, వీళ్ళు ఏదన్నా దృష్టి సారించాలనుకుంటే మాత్రం విద్యా, వైద్యం పైన వీళ్ళు సారించాలి. ఇక్కడ ఒక పెద్ద విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత నేను కల్పిస్తానని చెప్పేసి ఆల్మోస్ట్ 47 to 52% ఇన్ బిట్వీన్ కల్పిస్తానని చెప్పేసి చెప్పారు. అది అసలు సాధ్యమైన పనేనా? మరి బీసీలకి అంత రిజర్వేషన్లే లేవు కదా. ఎందుకని ఇప్పుడు ఒక నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు నోటి మాట అక్కడ పనిచేస్తుందా, రిజర్వేషన్ పనిచేస్తుందా?
మనకు బీసీలకు రిజర్వేషన్లే పెంచినప్పుడు ఇప్పుడు చెప్పడం అందరు చెప్తారు. ఫస్ట్ రిజర్వేషన్లు పెంచాలి, ఎవరికి ఎంత రావాలో అంత రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ సీట్లు వస్తాయి. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు. ఇప్పుడు బీసీలకి ఇన్ని సీట్లు వచ్చినాయంటే ఆ బీసీలో ఎవరన్నా నిలబడతారు. కానీ ఫస్ట్ రిజర్వేషన్లు పెంచండి కదా, రిజర్వేషన్ల పెంపుకై కొట్లాడండి, ఆ తర్వాత మీరు సీట్లు ఇవ్వకుండా మేము తీసుకుంటాం. ఎందుకు ఏ పార్టీ వచ్చినా గానీ బీసీ కేటగిరీ ఒక వ్యక్తిని మేము ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి ఎవరు మాట్లాడరు? ఎందుకని? రజాకార్ల పాలన ఇట్లే ఉంటది. అది ఏ యుగమైనా, ఇది కలియుగమైనా రజాకార్ల పాలన. ఇక మా నిజాం పాలన, అది కూడా చెప్తున్నాను. ఎక్కువ పర్సెంట్ ఉన్నటువంటి బీసీ ఓటింగ్ ఉన్న స్టేట్స్ అయినప్పటికీ కూడా పెత్తనం మొత్తం వేరే వాళ్ళ చేతిలో. బీసీలు అడగరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక వెలమలు రెడ్లు కొట్లాడిరా, ఎక్కువ శాతం బీసీలు కూడా కొట్లాడిరు. అయినా సరే ఇప్పటికీ రెడ్లు వెలమలే ఎందుకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. బీసీలు ఎందుకు కావట్లే? చైతన్యం లేక కొట్లాడేటోళ్ళు కరువైపోయారు. కొట్లాడినా మద్దతు తక్కువ ఉంది. ఇప్పుడు మేము ఇంత కొట్లాడుతున్నాం, ఇప్పుడు ఒక బీసీ సభ పెడితే వస్తారా అంటే తక్కువ వస్తారు. అదే ఒక రెడ్డి సభనో వెలమ సభనో పెట్టండి, కేంద్రం నుంచి కదిలొస్తారు, కేంద్రం నుంచి వస్తారు వాళ్ళు. మద్దతు అట్లా ఇంకా చాలా మందికి చైతన్యం లేక, అవగాహన లేక, రిజర్వేషన్లు అంటే ఏందో తెలియక, ఇంకా చదువులో వెనుకబడి ఉండి ఇదంతా జరుగుతుంది. ఆ చైతన్యం ఎప్పుడు రావాలి, బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వీటన్నిటి నడుమ తెలంగాణ అలానే ఉండిపోయింది అని అనుకోవచ్చా మనం? 100% ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది తెలంగాణ. ఇప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడ పడిపోయింది. డెవలప్మెంట్ ఏముంది చెప్పండి? అదే సైబర్ టవర్. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో ఐటీ రంగం బలపడింది అనుకునే లోపే ఈ 2.5 సంవత్సరాల్లో పడిపోయింది. అసలు ట్రంప్ మీడియాకి ఇక్కడేం పని? యుఎస్ లో లాస్ట్ లో ఉంది ట్రంప్ మీడియా. ఆ మీడియాని తీసుకొచ్చి ఇక్కడ ఇది చేస్తా అంటే నంబర్ 1 రైజింగ్ తెలంగాణ అని బోర్డులు పెడితే సరి. 2047 రైజింగ్ తెలంగాణ. 2047 లో అసలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటదా? 20 years కాంగ్రెస్ ప్రభుత్వం మేమే వస్తామని చెప్పేసి బలంగా నో, ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. 20 years కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటదని ఏ సభలో చెప్పలేదు. నేనే ముఖ్యమంత్రి అయితా అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఆయన ఏ పార్టీలన్నా ఉండని, ఆయన టీడీపీని కూడా తీసుకొస్తారు, కానీ ఆయన ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అయితా అని ఆయన ఉద్దేశం. నేను మాత్రమే ముఖ్యమంత్రిని అయితా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాదు. పార్టీలు మారుతానని ఇండైరెక్ట్ చెప్తున్నారు. డైరెక్టే చెప్తున్నారు, మీకు అర్థమైతే లేదు. డైరెక్టే చెప్తున్నారు. ఆయన నేనే ముఖ్యమంత్రి ఉంటా 10 సంవత్సరాలు మళ్ళా నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు తప్ప 10 సంవత్సరాలు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఉంటది పాలనలో అని ఎక్కడైనా చెప్పిరా స్టేట్మెంట్? ఎక్కడ చెప్పలేదు. నేనే ముఖ్యమంత్రి ఉంటా అని మాత్రమే చెప్తున్నారు. మీరు ఇంకో వైపు నుంచి లాగేశారు అనమాట. అంతే కదా. ఈ మధ్య కాలంలో బయట కొన్ని నీటిక్రిటీ ఇష్యూస్ అన్ని చిన్న బయటకు వస్తున్నాయి. చిన్న వాటి నుంచి చాలా పెద్ద తరహాలో స్కాముల రూపంలో బయటకు వస్తా ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతవరకు ఇష్యూస్ లో ఒక పార్ట్ అవుతా ఉంది. ఏంటి అసలు మొత్తం అక్కడ? నాకు ఒక విచిత్రం ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు కొట్లాడేటోళ్ళంతా ఇదంతా ఉద్దర పంచాది. నిజం చెప్పాలంటే ఒక నీళ్ల కోసం కాదు, ఒక నిధుల కోసం కాదు, ఒక నియామకాల కోసం కాదు. ఈ కొట్లాట దేనికి అసలు? ఒక వ్యక్తి కోసమా? ఒక వ్యక్తి కోసం కొట్లాడుతురా? మీరు ఆ వ్యక్తిని శక్తిని చేస్తున్నారు అనవసరంగా. మీరే ఆ మనుషులను హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నా ఒరిగేది ఉందా అసలు? ఏమన్నా టాపిక్సా అవి? ఏమన్నా పనికొచ్చే టాపిక్సా? ఎవరికన్నా ఒక 100 మందికి కడుపు నింపే పనులా ఇవన్నీ? బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా న్యాయస్థానంలో ఆశ్రయించండి. ఆల్రెడీ వెళ్ళిరు, అడ్వకేట్లు ఉన్నారు. ఆ పర్సన్ని కూడా కోర్టుకు లాగిరు ఆల్రెడీ. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అది ఎవరినైనా వదిలిపెట్టదు, కర్మ కూడా ఎవరిని వదిలిపెట్టదు. అలాంటిది అనవసరంగా ఈ మధ్యలో ఈ బ్రేక్ డాన్స్లు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో పర్టికులర్గా ఒక వ్యక్తి కోసం ఇంత అవసరం లేదు అని నేను చెప్తున్నా. దీని వెనక ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయంటే అక్కడ నుంచి మాట్లాడడానికి, అంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ ఇష్యూ మీద మాట్లాడుతా ఉన్నారు. ఒప్పుకోవచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, నేను కాదనండి. ఇంత మాట్లాడేటోళ్ళు మాకు మద్దతుగా వచ్చి మాట్లాడింటే బాగుండని నేను కూడా అనుకున్నా. మేము పిలిస్తే ఎవరు రారు, మేము ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే ఎవరు రారు, మేము ప్రెస్ మీట్లు పెట్టినా ఎవరు రారు, వీళ్ళంతా కదలరు. కానీ కొందరేమో పార్టీ బలోపేతాల కోసం, కొందరేమో ఫేమస్ కోసం, కొందరేమో ఇంకేదో వగేరా వగేరా, కొందరు సొంత లాభాల కోసం, ఇట్లా వగేరా వగేరా చాలా ఉన్నాయి. అదేంటి ఈ ఇష్యూని బేస్ చేసుకొని పార్టీ బలోపేతాలంటే ఎంతవరకు? అసలు ఎలా? నేను చెప్తున్నా కదా,
తెలంగాణ అని మనం రాసుకోవడం తప్ప ఇక్కడ పాలన మాత్రం తెలంగాణ పాలకులది లేదు. మొత్తం ఆంధ్ర పెత్తనమే ఇప్పటికీ నడుస్తుంది. ప్రతి రంగంలో ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఏంటి ఒక మాట విన్నాను నేను, ఒక పార్టీకి ఒక పాట రాయలేదు అంటే పాడలేదు ఆవిడ అని చెప్పేసి కూడా కొంతవరకు దీనిలో భాగం అయ్యారట. ఉండొచ్చు, ఇంకా ఆమె తప్పే చేసింది ఒప్పుకుందాం, కానీ అంతే ఉంటది పర్సనల్. ఇంకా ఆమె పాట రాయలేదని ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఒక పార్టీకి పాడి ఇంకొక పార్టీకి పాడకపోతే కోపం వస్తుంది. ఇప్పుడు పాడిన వాళ్ళు మెచ్చుకుంటారు, పాడని వాళ్ళు తిట్టుకుంటారు. అది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ గట్టిగా కాబట్టి ఇక లాగుతున్నారు. వాస్తవమే అది. ఆవిడ ప్రమేయం అంటే ప్రజల మొత్తానికి కూడా కనిపిస్తా ఉంది ఒకవైపు నుంచి. ఆమె ప్రమేయం ఉన్నట్టే కదా ఉంది. బాధితులు స్వయంగా వచ్చి పైకి చెప్తున్నారు ఖచ్చితంగా ప్రమేయం ఉంది. ఆమె చేసింది 100% తప్పే. కానీ కోర్టులు చూసుకుంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటాయి. నిజంగా న్యాయస్థానంలో బాధితులకు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే మాత్రం ఆ బాధితులందరినీ తీసుకొచ్చి ఆమె ఇంటి ముందుకు తీసుకుపోవాలి. ఫస్ట్ ఆమె ఎక్కడుంటే ఆడికి తీసుకుపోవాలి. ఎంతసేపు ఇక్కడిక్కడ మనం మాట్లాడుతుంటాం, ఎన్ని రోజులు మాట్లాడతాం చెప్పండి. బాధితులు ముందుకు వస్తున్నారు, చక్కగా వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చోవాలి. ఎందుకు మరి అంత తప్పు చేసినా, ఇన్ని సాక్ష్యాలు ఉన్నా ఇంకా వ్యవస్థలో ఇంకా ఆమెని ఇంకా అదుపులోకి తీసుకోవట్లేదు? ఏంటంటావు రీజన్ ఏంటంటావు? రీజన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ద్వారా జరిగిందని వస్తుంది తప్ప పర్టికులర్గా ఈమెకే డైరెక్ట్ ఇచ్చినాము, ఆమెకి ఇచ్చినామని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఇదే ఇష్యూలో మనం మాట్లాడుకుంటుంటే ఫేమస్ అవ్వడానికి కూడా ఇదే ఇష్యూలో తలదూర్చారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఆ మాట అన్నారు? ఎలా అంటే ఇక చెప్తున్నాం కదా, దొరకక ఒక అవకాశం దొరికితే ఎవరైనా చెలరేగిపోతారు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడితే ఒక కేసీఆర్ గారికి ఎందుకు పేరు వచ్చింది? ఎందుకు వచ్చింది? కొంతమందికి ఎందుకు పేరు వచ్చింది? కొంతమంది అయితే అసలు ఏం చేయకపోయినా మనం కూడా బాత్రూమ్ సింగర్స్ మనం కూడా, కానీ అక్కడ ఏదో ఒక అవకాశం దొరికినప్పుడు మైక్ తీసుకొని 10 నిమిషాలు పాట పాడిన వాళ్ళకి కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యేలు అయిపోయి ఆల్రెడీ మంచిగా సంపాదించుకొని దర్జాగా బతుకుతున్నారు. అట్లా అవకాశం కోసం ఎదురు చూసే క్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఫైనల్ గా అస్మా, ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తారు అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. నెలకు ఒక నోటిఫికేషన్. ఉద్యోగాలు వద్దు అసలు. ఇదేంటి ఇప్పటిదాకా ఉద్యోగాల కోసం ఫైట్ చేసి ఇప్పుడు ఉద్యోగాలు వద్దు అని అంటే దాంట్లోనే ఉంది కథ. ఎందుకంటే ఎన్ని రోజులు ఉద్యోగాలు కావాలని ఫైట్ చేసినాం. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ 46 సంవత్సరాల వరకు ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి లాస్ అయ్యారు. పిల్లలు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు 10 సంవత్సరాలు మళ్ళీ తర్వాత ఒక 2 సంవత్సరాలు పెంచి 12 సంవత్సరాలు 34 ఉన్నది 46కి చేసిరు. అయితే జీవో నంబర్ 30 వల్ల ఆ రిలాక్సేషన్ కాస్త February 8కి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత TGPSC బోర్డు ఏం చేయాలంటే దాన్ని సవరించి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. వాస్తవానికి అది పెంచకుండానే రీసెంట్ గా గ్రేడ్ 2 పోస్టులు ఇచ్చారు. అది ఇవ్వడం వల్ల దాంట్లో ఏమైందంటే 34 ఏజ్ లిమిట్ ఉంది. ఈ ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడారో అదే అంశం మీద కూడా మీరు చాలా డిస్కషన్ పెట్టారు. చాలా ఎన్ని జీవోలు అంటే అసలు ఇదొక జీవో మళ్ళీ ఇప్పుడు ఇన్ని జీవోలు. ఫస్ట్ అందుకే చెప్తున్నా కదా నేను, అందరూ నన్ను కొంచెం తిట్టుకున్నారు కూడా, కానీ ఇప్పుడు 34 ఏజ్ ఉంటది. ఇప్పుడు చాలా మంది 34 దాటి ఉండింటారు. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఇప్పుడు నన్ను తిట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? 34 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే నిరుద్యోగుల. ఆ తర్వాత ఇప్పుడు ఏంది పరిస్థితి? నేను అప్పుడు 2023లో 24లో అప్పుడు గురుకులాలు, డిఎస్సీలు ఇవన్నీ ఏవైతే నోటిఫికేషన్స్ రాసిన వాళ్ళు 40 దాటిన వాళ్ళు కూడా ఉద్యోగాలు కొట్టుకున్నారు. అంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఫస్ట్ జీవో మారాలి, ఈ ఏజ్ రిలాక్సేషన్ మీదనే ఫస్ట్ ఇప్పుడు మా ఉద్యమం మొదలవుతుంది. ఇది మారితేనే నోటిఫికేషన్స్, లేకపోతే నోటిఫికేషన్స్ వద్దు, మాకు వద్దనే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ నేను కష్టపడేది నా ఒక్కదాని ఉద్యోగం కోసం. నా ఒక్కదాని ఉద్యోగం కోసం అయితే నేను చక్కగా కూర్చొని ఒక్కదానే చదువుకుంటా. అందరి కోసం ఆలోచించేటప్పుడు, అందరికి ఉద్యోగాలు రావాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పు చేర్పుల కోసం కూడా మేము ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు వద్దు అన్నా ఇట్లా అమ్ముడు పోయింది ఈ మాటల కంటే ముందుకొచ్చి కొట్లాడడమే నాకు బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి మళ్ళీ ఏ పార్టీకి మీరు సపోర్టివ్ గా పని చేయబోతా ఉన్నారు? అసలు ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఏ పార్టీకి చేయము. చూసినాము ఇండిపెండెంట్ గానే నిరుద్యోగులు ఒక పార్టీ పెట్టబోతున్నాం. నిరుద్యోగులు మొత్తం కలిసి పార్టీ పెట్టబోతున్నాం. అన్ని కేటగిరీస్ అందరం కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నాం.
ఇది ఆలోచన నడుస్తుంది. ఇక అన్ని ఫండ్స్ ఇట్లా చేస్తే మరి ప్రభుత్వాల పరిస్థితి ఏంటి పెద్ద పెద్ద పార్టీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటిదాకా చెప్పే ప్రయత్నం చేసినాం, వాళ్ళకి వినట్లేదు. ఇంకెన్ని సంవత్సరాలు చూస్తాం? మాకు కూడా ఓపిక ఉన్నంత వరకు మేము సాయశక్తిలో ప్రయత్నం చేయాలి. ఉంటారా ఇదే మాట మీద మీరు? ఖచ్చితంగా ఉంటాం. మళ్ళీ ఏదైనా పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా? పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తామా అంటే ఆ గ్యారంటీస్ కూడా అట్లా ఉండాలి. బహిర్గతంగా మేము ఇట్లా చేస్తాము, నువ్వు రావాలి అని అంటే నో రౌండ్ టేబుల్ మీటింగ్స్. ఎందుకు? రౌండ్ టేబులే పెట్టాలి. నేను పార్టీలోకి రావాలంటే రౌండ్ టేబులే కావాలి నాకు. ఎందుకంటే చెప్తున్నా కదా, నాది ఏదైనా పబ్లికే కాబట్టి పబ్లిక్లోనే నేను డిసిషన్స్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని డిసిషన్ తీసుకోను. ఇది నిరుద్యోగులకు సంబంధించిన అంశం నేను ఎత్తుకున్నప్పుడు 10 మంది 20 మంది నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో నేను నిర్ణయం తీసుకుంటా. ఒకవేళ మీరు అన్నట్టు ఏదైనా పార్టీలోకి పోవాల్సి వచ్చినా ఆ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చే హామీలేంది? ఎందుకంటే ఒక నిరుద్యోగులకు ఏమి చేయనందుకే బీఆర్ఎస్ ఈరోజు ఫామ్ హౌస్లలో ఉంది. కాబట్టి ఆ బీఆర్ఎస్ చేసిన తప్పు మళ్ళా ఏమైనా రిపీట్ చేస్తుందా? లేకపోతే నిరుద్యోగులకు మీరు ఇచ్చే హామీ ఏంది అది బహిర్గతంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారా? మా అందరి సమక్షంలో చెప్పాలి. ఎవరెవరైతే నిరుద్యోగ నాయకులు ఇప్పుడు కొట్లాడుతున్నారో వాళ్ళందరి సమక్షంలో అందరు కూర్చున్నప్పుడే వాళ్ళు చెత్త మేనిఫెస్టో ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. మరి మాకేం గ్యారంటీ ఇచ్చి మీరు ఇటు చేస్తారు? ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నెక్స్ట్ మీరు చేసే పనులు కూడా ఏంది? ఇచ్చి హామీలు ఒకవేళ నెరవేర్చకపోతే నేను చెప్తున్నా కదా, ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగులకి సాధారణంగా మనం ఏదైనా కష్టపడేదే మన జీవితం కొనసాగించడానికి. మనిషి అన్న తర్వాత అవును, అప్పుడు బాధ్యతలు మీరే తీసుకోవాలి. వాళ్ళకి ఇల్లు కట్టియాలి, పెళ్లి చేయాలి, వాళ్ళ బరువు బాధ్యతలు మొత్తం మీరే మోయాలి. ఇవన్నీ మాట్లాడుకోవడానికి కానీ అంటే చాలా పెద్ద విషయంగా ఇప్పుడు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మేలా లేకపోతే 30 లక్షల మందికి ఇవన్నీ చేయడం మేలా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏం చేస్తారు విద్యా రంగంలోని? అంటే మీ నాయకులందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఇవ్వకపోతే మీరు ఏం చేసినారు, ఏం చేస్తారు? ఏం చేస్తాం అనేది ఇంకా చాలా ఇప్పుడు ఎందుకు పిక్చర్ అవి బాకీ ఇప్పుడే రివీల్ చేసినాం కదా. అన్ని మేము చెప్పి చేయం. ఇక దెబ్బ కొడితే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా మేము కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 years లో వీళ్ళకి అవకాశం ఇస్తాం. ఇప్పుడు కూడా నిరూపించుకోరి. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, జాగృతి అయినా, మల్లన్న పార్టీ అయినా, మీ అన్ని పార్టీలు నిరూపించుకోండి. అసలు బీజేపీ నోటికి కూడా రావట్లేదు, నాకైతే మర్చిపోతున్నా. సరే, ఇప్పుడు ఈ ప్రధాన పార్టీలు ఏవేవైతే ఉన్నాయో ప్రతిపక్షము అధికార పక్షము మీరు ఇప్పటికీ చేసిన తప్పులు జాలిగా. ఎందుకు అస్మా బీజేపీ అసలు నాకు యాదికి కూడా వస్తలేదంటే? యాదికంటారు అసలు నేను వాళ్ళని ఎప్పుడు కలిసిన తీరు కూడా లేదు. అసలు ఎప్పుడోసారి ఇట్లా పోయి ఏదో ఒక వినతి పత్రం ఇచ్చి రావడం, అది ఏడన్నా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎక్కడన్నా ఉంటే తప్ప. నేషనల్ పార్టీ బీజేపీ. అవును, ఏంటి అంత ఈజీగా చెప్తున్నారు? నేషనల్ పార్టీ బీజేపీ. నేషనల్ పార్టీ అంటే ఆ లెవెల్లో ఇక్కడ కొంచెం చెయ్యాలి కూడా పనులు. ఎంపీలు 8 మంది ఉన్నారు. ఎందుకు? ఏం చేయడానికి ఎందుకున్నారు? అసలు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, అష్టదిగ్గజాలు. కొట్లాడట్లేదా మరి తెలంగాణకి రావాల్సిన వాటి గురించి? తెలంగాణ కాదు, వాళ్ళకి ఏమైనా నిధులు రావాల్సి వస్తే కొట్లాడుకుంటారు, వాళ్ళకి ఏమైనా బడ్జెట్ తక్కువైతే కొట్లాడుకుంటారు, వాళ్ళకి ఏమైనా తక్కువైతే కొట్లాడుకుంటారు తప్ప ప్రజల కోసం కానీ మా కోసం కానీ ఎవరి కోసం కూడా వాళ్ళు కొట్లాడలేరు, ఎక్కడ కనిపించలేదు కూడా. నెక్స్ట్ ఎలక్షన్స్ కి లేదా నెక్స్ట్ వచ్చే పార్టీ మాదే అంటున్నారు మరి బీజేపీ. ఖచ్చితంగా. ఎవరు వాళ్ళ? అసలు వాళ్ళు పోటీలో నిలబెట్టడానికి కూడా క్యాండిడేట్స్ సరిగ్గా లేరు. వాళ్ళకి క్యాండిడేట్స్ కూడా ముందుకు రారు. అసలు క్యాండిడేట్స్ ని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ తెలంగాణలో అవును 100%. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పార్టీ రావడం అంటే అది అసంభవం. ఇప్పుడు వచ్చిన 8 మంది ఎంపీలు కూడా అప్పుడు రారు. ఒకరో ఇద్దరో గెలుస్తారు తప్ప అంతకు మించి అయితే వాళ్ళు గెలవరు. అంతే అంటావు? అంతే. కాదస్మా, ఒక మాట గుర్తొస్తుంది. పెట్ట కొంచెం కోతగనం అంటారు మామూలుగా, అదొక సామెత అనమాట. కదా ఇట్లా ఫైట్ చేస్తా ఉన్నావు కదా, వచ్చింది కష్టాలు నష్టాలు ఇల్లు వాకిలోని, బయటకు వచ్చింది ఫైట్ చేస్తున్నావు కదా, ఏం అనిపిస్తలేదు? అంటే ఎక్కడైనా హట్ అయిన సిచ్యువేషన్స్ కానీ అట్లా ఏం లేవా? చాలా వచ్చినాయి. హట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎందుకు లేవు? నాకు కూడా అనిపిస్తుంది నిజంగా. మనకు కుటుంబం ఉంటే వెనకాల వాళ్ళు ఖచ్చితంగా ఆపెట్టోళ్ళు అని చాలా మంది అంటారు నన్ను. మీ పేరెంట్స్ లేక నువ్వు ఇంత కొట్లాడుతున్నావు కానీ నేను అసలు నీకు చెల్లె ఉందన్న భయం కూడా లేదు, బయటకు వచ్చి కొట్లాడుతున్నావు, నీకేమైనా ఆ పిల్ల పరిస్థితి ఏంటి అంటే, ఆ పిల్లకి నేను ఒకటే మాట చెప్పిన, నేను బయటికి వెళ్తున్నా, నా సిచ్యువేషన్స్ వేరు, నేను తిరిగి వస్తానో రానో తెలియదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. తర్వాత నువ్వు చదివించిన పేరెంట్స్ లేకపోయినా నిన్ను చదివించినా నువ్వు చదువుకున్నావు, నువ్వు బతకగలగాలి. ఎప్పుడైనా చచ్చిపోయేదే మనం, ఎప్పటికైనా మనం ఏం శాశ్వతం కాదు ఈ జీవితాలు. అలాంటిది నేను కొంచెం ముందు చచ్చిపోతా, అది డౌటే లేదు. నువ్వు చాలా రోజులు బతుకుతావు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. నిన్ను కన్న తల్లిదండ్రులే నీకు చనిపోయారు, వాళ్ళు ఈ లోకాన్ని పిలిచి వదిలిపెట్టిన తర్వాత మనం బతకగలిగినాం.
ఇక్కడ దాకా నెట్టుకురాగలిగినాము. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక్కదాన్ని లేకపోతే నీ జీవితం ఆగిపోవద్దు, నువ్వు కంటిన్యూ చేయాలి, నువ్వు ఇట్లే చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి, నేను లేను అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పిన. ఆ పిల్లకి ఒక్కటే నేను సమాధానం చెప్పాలి, ఆ పిల్లకి చెప్పేసిన. ఇంకా నన్ను ఆపేది ఏంది చెప్పండి? ఏం ఆపుతాయి నన్ను? ఏమన్నా ఆపేది ఉందా? ఎవరన్నా ఇప్పుడు చాలా మంది మీరు అనుకుంటున్నట్టు మస్తు మంది దమ్ముగా ఉంటే ఎవరన్నా ఆపగలుగుతారు? ఎవ్వరు ఆపలేరు అసలు. Nobody. అసలు ఎవరు ఆపలేరు కూడా, నేను ఆగను కూడా ఫస్ట్. ఇంకా ఒక్కసారి ముందడుగు వేసిన తర్వాత ఆగాలన్న ఆలోచన కూడా లేదు. ఏడికైతే అడికైందని ఆల్మోస్ట్ 8 years నుంచి ఉమ్. ఇదే కొట్లాట. ఈ 3 సంవత్సరాల నుంచి అయితే మరీ ఎక్కువైంది. అంతకుముందు అక్కడక్కడక్కడ జరిగేది కానీ ఈ 3 years నుంచి అయితే 23 నుంచి అయితే మరీ దారుణం. ఇక ఇదే పనులు కొట్లాడుతూనే ఉన్నాం. ఫ్యూచర్ ఆఫ్ అస్మా. ఫ్యూచర్ ఆఫ్ అస్మా అంటే ఇప్పుడు కేసులు కూడా పెడుతున్నారు కాబట్టి మరీ కేసులు క్రిమినల్ కేసులు అయ్యేంత వరకు అయితే టెన్షన్ లేదు. ఒకవేళ క్రిమినల్ కేసులు అయితే మాత్రం ఖచ్చితంగా పాలిటిక్స్ లోనే నేను ఎంటర్ అవుతా. అది కూడా చెప్తున్నా. వాళ్ళకి దాచడం ఇదంతా కాదు. సపోర్ట్ ఉందా నీకు? సపోర్ట్ ఏంది? ఇప్పుడు నిరుద్యోగుల సపోర్ట్ లేదా? ప్రజల సపోర్ట్ లేదా? ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఏముందని ఆదరిస్తున్నారు? మాటనే కదా. నేనేం డబ్బులు ఇవ్వను, నేనేం అసలు ఇక చెప్పొద్దు కానీ ఇలాంటివి ఏం లేనప్పుడు అయినా సరే కొంతమంది ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే ఎందుకు ఆదరిస్తున్నారు? మాటనే. ఇన్స్పిరేషన్ టు అస్మా ఎవ్వరు లేరు, నాకు నేనే ఇన్స్పిరేషన్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఎన్ని కష్టాలు చూడాలో చూసిన, హ్యాపీ డేస్ చూసిన, సాడ్ డేస్ చూసిన. ఆ తర్వాత ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు చూసినా, లేనప్పుడు చూసిన. ఇప్పుడు మన లైఫే మనకి ఒక రోల్ మోడల్ అయినప్పుడు ఇక ఇన్స్పిరేషన్ అని పుస్తకాల్లో చదివి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలన్న ఆలోచన నాకైతే లేదు. మామూలుగా ఒక్కళ్ళు కూడా లేరు? కొంచెం అంత ఎంతో చాకలైలం ఇష్టం. ఎందుకంటే బాగా ఇష్టం. అసలు ఆమె భూస్వాములను కొట్టే తీరు బాగా ఇష్టం. అట్లా కొట్టడం ఇష్టం బాగా నాకు. ఈ జనరేషన్స్ కి అంటే ఆ రోజుల్లో క్యాస్ట్ పర్పస్ వస్తే ఒక రజియా సుల్తానా. ఓకే. ఎందుకంటే అంటారు కదా ముస్లిమ్స్ బయటికి రారు రారు అని. రారు అన్నప్పుడు రజియా సుల్తానా ఎట్లా మహారాణి అయింది ఢిల్లీకి? అంత పురుషాధిక్యత సామ్రాజ్యంలో ఎట్లా మహారాణి అయింది? వస్తా నీకు అంటే మీ కమ్యూనిటీ నుంచి ఎందుకు ఈ పంచాయతీ నీకు అని అన్నారు. ఎవరు అన్నారు అట్లా? ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ పోతుంది కానీ ఎవరు అన్నారు? వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా. అట్లా అంటే నువ్వు చెడబుట్టినవు అది ఇదని ఎంత తిట్టేటోళ్ళు అన్నారు. ఎందుకంటే విత్ హిజాబ్ లోనే నేను కొట్లాడుతున్నా, పద్ధతిగానే నేను పోతున్నా, నా మతాన్ని నేను గౌరవించుకుంటూనే అన్నిటి కోసం కొట్లాడుతున్నా కాబట్టి అందరు నన్ను గౌరవిస్తారు. ఇంకా ఎవరు కూడా అట్లా ఇప్పటిదాకైతే ఎవరు చెప్పలేదు. ఎవరో ఒకరు ఉంటారు పడనోళ్ళు తప్ప మోస్ట్లీ ఏదైనా బతికినా చచ్చినా కొట్లాటే అంటావు. దమ్ముకున్నావు అస్మా. థ్యాంక్ యూ. ఈ మొత్తం 6 గ్యారంటీలు అస్మాకి ఎంతవరకు చేరువయ్యాయి? ఏమన్నా ఆరిట్లో మీకేమన్నా వచ్చాయా? కరెంటా? ఫ్రీ కరెంటా? ఊర్లో ఇల్లు ఉంది కదా, అక్కడ పెట్టించినాము. ఇక అక్కడ ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఫ్రీ కరెంట్ మాత్రం వస్తలేదు. ఇప్పటికి ఇక్కడున్నా బిల్లు కడతానే ఉన్నా నేను. ఇక గ్యాస్ అంటే గ్యాస్ సబ్సిడీ అంటే ఆ గ్యాస్ ఏమో కానీ గ్యాస్ ఆన్ చేస్తే మంట రావాలి కానీ కడుపులో మంటలు వస్తున్నాయి. ఓకే, అట్లా ఉంది. అంటే ఆ సబ్సిడీ రాదు, మన ఆకలి కడుపు నిండదు, ఆకలి తీరదు, అట్లా ఉంది పరిస్థితి. మహిళలకు ఆర్థిక సాయం 2500 అవి అన్నా వచ్చింటే బానే ఉండు కానీ అసలు అవి కూడా లేదు. అసలు మహిళలకి రిజర్వేషన్ల దాకా పోయినాం కానీ 2500 ఇస్తలేరు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2500 ఇస్తలేరు. ఇక మనకి మహిళా రిజర్వేషన్లు మనల్ని రాజకీయంగా బతకనిస్తారా వీళ్ళు అనుకుంటాం కానీ అమ్మాయిలని అంత ఈజీగా ఎక్కడ కూడా నిలదొక్కునివ్వరు, నిలబడనివ్వరు, తొక్కేయాలని చూస్తుంటారు. అందుకే వాళ్ళకి తగ్గ ఫైట్ చేయాల్సిందే మనం ఖచ్చితంగా. తెలంగాణ మహిళలకు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా అందరూ కూడా ఫైట్ చేయాల్సిందే ఈ విషయంలో. మనము వంటలు చేస్తాం, అన్ని పనులు చేస్తాం, అన్నీ చేసి పైగా బయట కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాము, 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తాము. కానీ తెలంగాణ అస్తిత్వంలోనే ఉంది కదా ఫైటింగ్ అని ఉంది. ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో ఒక పురుషులు మాత్రమే కొట్లాడారా? ఎంతో మంది అమ్మాయిలు కూడా బుల్లెట్లు తగిలించుకున్నారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిరు. చెప్తున్నా కదా, ఆ 1200 మందిలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు? ఎవరన్నా చెప్పగలుగుతున్నారా ఇప్పటికీ? వాళ్ళ పేర్లు కూడా తెలియదు, వాళ్ళ ఊర్లు కూడా తెలియదు. అదే వచ్చి పడ్డది ఇక్కడ. తులం బంగారం అంటే అసలు చాలా మంది ఒక తులం బంగారం కోసమైనా పెళ్లి చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. అది కూడా లేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తులం బంగారం చాలా వాల్యూ కదా. 1,50,000 పెట్టి చేసే కంటే ఒకప్పుడు లేదు. ఇప్పుడు గవర్నమెంటే హామీలు ఇచ్చినప్పుడు
పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోండ్ అయిన పరిస్థితి కాదు, వీటన్నిటిని మీరు నమ్మారా అస్మా? ఒక 6 గ్యారెంటీలు మేము ఇలాంటి గ్యారెంటీలు ఇస్తాము అని అంటే మరి మీరు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశారు కదా, నమ్మినాం. పాసిబుల్ చాలా అనుకున్నారా? అనుకున్నాము. ఎందుకంటే అప్పుడు తులం బంగారం రేటు కూడా తక్కువనే ఉంది, 1,00,000 లోపే ఉంది. అప్పుడు ఆల్రెడీ స్కీమ్ నడుస్తుంది కాబట్టి ఇది కూడా ఇస్తుండొచ్చు. 1,00,000 రూపాయలు మళ్ళీ తులం బంగారము. ఒక ఆడపిల్ల బయటపడుతుంది అంటే నమ్మమా మనం? ఇప్పుడు నిరుపేద అమ్మాయిలు ఒక ఈ స్కీమ్ల ద్వారా పెళ్ళయి బాగుపడుతారు, వాళ్ళకు జీవితం లభిస్తుందంటే నమ్మాల్సి వస్తుంది. నమ్మము అంటే మనమే మన ఆడపిల్లల్ని కించపరిచినట్టు అవుతుంది. ఇప్పుడు అలాంటి ఆడపిల్లల జీవితాల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏ గ్యారంటీ ఇస్తారు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పండి? మీకు మీ బిడ్డకి ఇప్పుడు ఆయనకు వచ్చినట్టు ఇల్లరిక పల్లుడు అందరికి రారు కదా. మన ఆడబిడ్డల్ని పంపించాలి, వేరే ఇంటికి పంపించాలంటే ఆ కానుకలు కూడా మనం ఇవ్వాలన్నప్పుడు తులం బంగారమే పెట్టకపోతే ఎందుకు ఆయన ఇంట్లోనే నిప్పెడదలుచుకున్నావు? పెట్టదలుచుకోలే, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు అందరు ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు ముద్దే కాదనం, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించాలని చూస్తారు, పంపిస్తారు. పంపించేటప్పుడు తులం బంగారం కూడా మీరు ఇస్తా అన్నది కూడా ఇవ్వకపోతే అక్కడ మళ్ళీ ఎక్కడికి వస్తుంది కథ? గృహహింస కేసుల కాడికి వస్తుంది కథ. ఈ తులం బంగారం అదే మళ్ళీ అక్కడ నుంచి గృహహింస కేసులకు వచ్చి మళ్ళీ పుట్టింటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ కి మళ్ళీ లాస్ట్ టైం లాగా ఒక మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అస్మా రామ్మ కూర్చో మాట్లాడదామని చెప్పి అలాగే పిలిస్తే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. రేవంత్ రెడ్డి మొహం చూడడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే. అసలు ఎన్ని రోజులు నేను కలవాలని కోరుకున్నా కానీ ఇప్పుడైతే కలిసేవు నాకైతే ఇష్టమే లేదు, కలవదలుచుకోలేదు నేను. కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే సగం శని పోయినట్టు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ మా చేతుల్లో పెడితే కాపాడుకుంటాం తప్ప. పట్టు చీరలు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారేంటి రేవంత్ రెడ్డి గారికి? నేనా అంటే అది కట్టుకుంటేనన్నా జర మా మహిళల ఆవేదన తెలుస్తుందేమో అని చెప్పేసి. అవును, మరి ఇప్పుడు బతుకమ్మకి రంజాన్కి తోఫాలు ఇవ్వనప్పుడు గత గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఏముంది తోఫా ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకునే తీరులో వీళ్ళు ఉంటారు. కానీ రంజాన్ తోఫా వల్ల ఆ తోఫాతోనే పండుగలు చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడు వస్తుందా? ఆ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వస్తాయా? ఆ కిలో చక్కెర, కిలో పప్పు, కిలో బియ్యము అవి ఎప్పుడు వస్తాయా? సేమియా ఇవన్నీ వస్తాయి దాంట్లో తోఫాలో. అవన్నీ ఎప్పుడు వస్తాయా? అవి ఇస్తేనే పండుగ జరుపుకునే కుటుంబాలు చాలా మంది ఉంటారు. అట్లాంటిది మీరు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇంట్లలో అసలు పొయ్యి కూడా వెలగని పరిస్థితి ఆ రోజు. నువ్వు పూర్తిగా ఇండెప్త్ గా చూసేసావు అంటే ఎలా ఉంటాయి ప్రజల కష్టాలు. అది నేను కూడా ఒకనొకప్పుడు రంజాన్ తోఫాతోనే పండుగలు చేసుకున్న వాళ్ళం కదా మేము. మాకు తెలుసు ఇవి ఇవ్వకపోతే ఒక సామాన్య కుటుంబం బీద కుటుంబం ఎంత నష్టపోతుందో మాకు తెలుసు. ఈ బతుకమ్మ చీరలతోనే, ఈ రంజాన్కి ఇచ్చే చీరలతోనే పండుగలు జరుపుకునే కుటుంబాలు చాలా ఉంటాయి. మా ఊర్లో కూడా నేను చూసిన. అందుకే అవన్నీ చూసినా కాబట్టే అవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు ఇవి ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఏం పోదు, ఇట్లా ఇవ్వకపోవడం వల్ల ఒక సెకండ్లో మర్చిపోతారు. కానీ అక్కడ రోజంతా పస్తులు ఉంటారు, పండగ రోజు పస్తులు ఉంటారు వాళ్ళు. అది మాకు తెలుసు కాబట్టి తిడతాము. ఇంకా ఏం గ్యారంటీలు ఇచ్చినాయి, ఏం కథ? ఫ్రీ బస్సా? ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు చనిపోయేదాకా వచ్చింది కథ. ఫ్రీ బస్సు అదే జరిగింది. ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? ఇంకా బలి తీసుకుంటేనే మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు, సీఎంలు అయిపోతారు. మేము మాత్రం సావాలే, మీరు మాత్రం అన్ని అనుభవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అస్మా. థ్యాంక్ యూ.